థ్యాంక్ యూ. అంటే కేవలం అంటే ఉద్యమంలో అయిపోయింది. ఉద్యమం అయిపోయింది కాబట్టి ఉద్యమం అంటే మనం ఎంత చేయాలో అంత చేసాము. మనకు తెలంగాణ వచ్చేసింది. మన రాష్ట్రం మనకు సిద్ధించింది. పరిపాలన నడుస్తుంది. ఇప్పటికి 2 గవర్నమెంట్ మారిపోయినాయి. ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో అంటే అంతకుముందు బాగా అనిపిస్తుందా? ఇప్పుడు బాగా అనిపిస్తుందా? మరి ఏంటి అసలు మీరు అంటే పాటల ద్వారా ఏ విధమైన ఏమన్నా అంటే మెసేజ్‌లు ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇచ్చారా ఎప్పుడు ఎవరికన్నా? ఎందుకంటే మీరు సొంతంగా రాశాను కూడా అంటున్నారు గదా! ఏంటి అటువంటి పాటలేమున్నాయి మీ దగ్గర? రైట్ అన్న. అయితే ఆహ్, ఉద్యమంకి సంబంధించిన ఆ సమయంలో తెలంగాణ మనము ఎందుకు రావాలి, మనకు కావాలి అని కొట్లాడినాము. ఆ గవర్నమెంట్‌లో వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడ గూడా ఏ గవర్నమెంట్‌ని మనం ఇప్పుడు అనలేము. సో, వాళ్ళు జేశారు పర్వాలేదు, వీళ్ళు జేస్తున్నారు పర్వాలేదు. ఏది ఏమైనా మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా ప్రభుత్వం కాన్సంట్రేషన్ చేయాలనేది మాకు ఒక ఉద్దేశం సార్. అది బీద వాళ్ళ నుంచి ఎవరినైనా సరే ప్రభుత్వము ప్రతి ఒక్క పథకము ప్రతి పౌరుడికి అంటే ప్రతి బీద పౌరుడి నుంచి ఆ పథకాలు చేరాలనేది మా కోరిక సార్. ఇక మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చిన్న డిమాండ్ ఉంది మాది. సో, గవర్నమెంట్ మాకు పోస్టులు పెంచే అవకాశాలు ఇవ్వాలని అదొక ఆశ ఉంది సార్. సో, ఇప్పుడు నేను అంటే ప్రైవేట్ టీచర్‌గా చేస్తున్నప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికిని కొంత సాటిస్ఫాక్షనే ఉంటది సార్. ఏదో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని ఒక ఆశ. ఓకే. ఓకే. ఏంటి నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నారు? అన్న ఉద్యమం సమయంలోనే అంటే మనకు అంటే ఇగ తక్కువ సమయం ఉంటుంది కాబట్టి కొన్ని జస్ట్ చిన్న అంటే మేము పాడినటువంటి దాంట్లో కొన్ని మీకు అంటే ఉద్యమ గాయకునిగా నాకొక సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అది మీ యోయో టీవీ ఛానల్ ద్వారా కొంత. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా, పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి, పొడిచేటి పొద్దులే ఎలమందా పోరుదారెంట పోతుందే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా పోరుదారెంట పోతుందే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడే ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, హసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి, హసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి. అంటే ఇట్లా మేము అంటే ప్రతి స్టేజీల మీద ఇలా పాడుకుంటూ వెళ్ళినామన్నా. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణములో కురిసినవో వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. ఇక ఇది ఈ సాంగ్ అయితే హైలైట్ అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భలే 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 హా హూ హా హూ,
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అసలు ఈ సాంగ్ పాడుతుంటే అసలు జనాలు ఒక రేంజ్ లో అన్న అసలు హైలైట్ సాంగ్. జేబులో తెలంగాణ సినిమాలో కదా. ఎస్ అన్న.